గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. చాలా కాలం తర్వాత కేసీఆర్ బయటికి వస్తున్నారు, జగిత్యాల బహిరంగ సభలో మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు బీఆర్ఎస్కి చెందినటువంటి సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సడన్గా ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయారు? బీఆర్ఎస్ నుంచి తిరుగుబాటు బావుటా ఏమైనా ఎగిరేస్తున్నారా? లేకుంటే ఢిల్లీలో ఇతర పార్టీల లీడర్లని ఏమైనా కలుస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలోనే వడగాలి ఏమైనా వచ్చిందా? అక్కడ ఏదైనా సంక్షోభం వస్తుందా? వీటికి సంబంధించి బోల్డ్ అంతా వదంతులు, వార్తలు, అనాలిసిస్లు ఇప్పటిదాకా వినిపించాయి. వీటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రజల ముందుకు కొద్దిసేపట్లో రాబోతున్నారు. దానికి జగిత్యాల బహిరంగ వేదిక ఇప్పుడు సిద్ధమైపోయింది. బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అక్కడ సభని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు కీలక నేత హరీష్ రావు గైర్హాజరవుతున్నారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. అదే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. భారీగా జన సమీకరణను కూడా చేపట్టాయి. హరీష్ రావు, కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రంగంలోకి దిగి జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే బీఆర్ఎస్కి చెందినటువంటి సీనియర్ లీడర్ హరీష్ రావు దీనికి గైర్హాజరయ్యారు. ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ కీలక నేత హరీష్ రావు ఈ సభకు ఎందుకు హాజరవ్వలేదు? డుమ్మా కొట్టారా? కావాలనే ఢిల్లీకి వెళ్లారా? ఇప్పుడు ఇదే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. హరీష్ రావు ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నారు. న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బోల్డ్ అంత విశ్లేషణ మళ్ళీ వినిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నివేదిక ఇచ్చింది? దాంట్లో హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందువల్లే ఇమ్మీడియట్గా న్యాయ నిపుణులను, అక్కడ అడ్వకేట్లను కలవడానికి త్రిసభ్య కమిటీ వెళ్ళింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీకి వెళ్ళి అక్కడ లాయర్లతో సమావేశమై చర్చించేందుకు హరీష్ రావు వెళ్లారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ కేసులో హైకోర్టు ఈ నెల 8వ తేదీనే వెల్లడించాల్సి ఉండగా తుది తీర్పు 22వ తారీఖు అంటే రేపటికి వాయిదా వేసింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి హైకోర్టు తీర్పు ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే, అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనేది ఒకటి. అయితే రెండవది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు ఇక్కడ అసెంబ్లీ స్పీకర్కి డెసిషనే ఫైనల్ అని చెప్పిన తర్వాత వారంతా బీఆర్ఎస్ పార్టీకే చెందిన వారు అనేటువంటి మాటని స్పీకర్ అయితే వెల్లడించినటువంటి నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టుకే ఈ కేసు కూడా చేరుతోంది. అందువల్లే న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తారు అనేది. దీంతో పాటుగా ఇంకొక మూడో విషయం కూడా, ముఖ్యమైనటువంటి విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తన అస్తిత్వాన్ని కోల్పోయింది, లేకపోతే తెలంగాణతో ఉన్నటువంటి ఒక పేగు బంధాన్ని కోల్పోయింది అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లే వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలోనే కేటీఆర్ ఒక మాట చిట్ చాట్ మీడియా
మీడియాతో చిట్ చాట్లో చెప్పారు మళ్ళీ టీఆర్ఎస్గా మారేటువంటి అవకాశాల్ని పరిశీలిస్తున్నారు అనేది. ఇప్పుడు అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫ్రీజ్ అయి ఉండదు, ఇప్పుడు అది ఫ్రీగా ఉంది, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అనేటువంటి మాటని కవిత కూడా చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మారాలి అనేటువంటి ఒక అంశాన్ని మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, క్యాడర్లు, కార్యకర్తలు కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్త కూడా వినిపిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి లీగల్గా ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, వీటన్నిటి గురించి కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు అనేది. అలాగే ఏప్రిల్ 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, ప్లీనరీ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపాదనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనేది వినిపిస్తుంది. ఓవరాల్గా ఈ 3 అంశాల మీద 3 సభ్య కమిటీ అనేది ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. బట్ నిజంగా హరీష్ రావు తిరుగుబాటు బావుట ఎగరేయలేదు, ఈ కారణం వల్లే వెళ్లారు అని చెప్తున్నప్పటికీ కూడా మూడవది చెప్పకుండా ఇప్పటికీ అఫీషియల్గా రాకపోయినటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతోంది అనేది. ఈ ఓవరాల్ ఎంటైర్ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.